హరీష్ రావు ప్రెస్ మీట్ పై ఆయన కామెంట్స్ పై మీరేం చెప్తారు? ఈరోజు సిడబ్ల్యూసి ఆధ్వర్యంలో సిడబ్ల్యూసి చైర్మన్ అనుపమ్ ప్రసాద్ గారి నేతృత్వంలో ఇరు రాష్ట్రాల సంబంధించి మధ్య ఏదైతే జల వివాదాలకు సంబంధించి నిర్వహణ కావచ్చు, వినియోగం విషయంలో కొనసాగుతున్న వివాదాల పరిష్కారం కోసం కేంద్ర జలశక్తి శాఖ ఏర్పాటు చేసిన కమిటీ ఈరోజు తొలి సమావేశం జరిగింది. తొలి సమావేశంలో 12 అంశాలపై చర్చించాం. అదే కాకుండా ఇక్కడ నల్లమల సాగర్ కావచ్చు, పోలవరం గురించి చర్చకు రాలేదని చెప్పేసి రావుల భుజ గారు చాలా స్పష్టంగా ప్రకటించిండు. అయినా హరీష్ రావు గారు ఏంటంటే ఇక వారొక్కరే తెలంగాణకు మేలు చేసినట్టు, ఇక వాళ్ళొక్కరే విభజన హామీలు పరిష్కరించినట్టు, వాళ్ళ ఆయనలో తెలంగాణకు సంబంధించి ఇరిగేషన్ ప్యాకెట్లో వారే న్యాయం చేసినట్టు మాట్లాడుతూ ఉన్నాం. మరి అన్నారుగా మరి మేము తెలంగాణకు అన్యాయం చేయలేదు, మరి కృష్ణా జలాల మీద చర్చ చేద్దామని చెప్పేసి మీరే మాట్లాడరు. నేను వస్తున్న అసెంబ్లీకి తోడుకలు తీస్తానని చెప్పిన కేశవ్ గారు మరి ఎందుకు పారిపోయింది? కేశవ్ గారు మా పిల్లలు చూసుకుంటారు, హరీష్ రావు గారు కేటీఆర్ గారు కృష్ణా జలాల మీద చర్చ జరుగుతుంటే పారిపోయింది మీరే, మేము కాదు. కృష్ణా జలాలే కాదు, గోదావరి జలాల మీద కూడా 2 రోజులు కాకపోతే 3 రోజులు సమావేశం పెడదాం, ఎవరే ఆయనలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందో మాట్లాడదామని చెప్పేసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఎమ్మెల్యేలంతా బైకాట్ వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూసినాం. ఈ రోజే చాలా స్పష్టంగా మేడిగడ్డలో అత్యంత తీవ్ర లోపాలు ఉన్నాయి, దేశంలో ప్రమాదకర 3 డ్యాములు ఉంటే అది ఒకటి తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. మేడిగడ్డ బ్యారేజీ 90,000 కోట్ల రూపాయలు మీరు కాళేశ్వరం మీద ఖర్చు పెట్టిన ప్రాజెక్టు నిండా 2018 అంటే 7 సంవత్సరాలు కాకముందే దేశంలో అత్యంత ప్రమాదకరమైన బ్యారేజీగా తయారైందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ఈరోజు ఏది బడ్జెట్ ముందు ఒక రోజు పెట్టే సర్వేలో చాలా స్పష్టంగా ప్రకటించారు. మొదటి స్థానంలో మేడిగడ్డ, తర్వాతి స్థానంలో ఉత్తరప్రదేశ్లోని లోహార్ ఖజూరి డ్యామ్, జార్ఖండ్లోని బోక్యో బ్యారేజీలు ఉన్నాయని చెప్పి కేంద్రం హెచ్చరించిన పరిస్థితి మనం చూసినాం. అయా మీ ఆయనలో కట్టినట్టు కాళేశ్వరం కావచ్చు, మీ ఆయనలో కాళేశ్వరం మేడిగడ్డ అన్నారు సుందిలో కడితే 3 పనిచేయడం లేదు. మేడిగడ్డ దేశంలోని అత్యంత ప్రమాదకరమైన డ్యామేజ్గా తయారైంది కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తూ ఉంది. మీరు తలకాయ ఎక్కడ పెట్టుకుంటారో అర్థం కాక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి అదే కాక విభజనలో ఎట్లా పరిష్కారం అయితే కమిటీ ఎందుకు కేంద్రం కాన్స్టిట్యూట్ చేసింది? కమిటీ సమావేశాలు పోయి ఏం జరుగుతుందో ఇన్ని మనకేం కావాలో కోరుకుంటారా? మీరు కాక అపెక్స్ కమిటీ మీటింగ్లకు పోక టైం చేస్తాను శాదగాక కేశవ్ గారు పోయి సంతకం పెట్టి విజయ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వచ్చే వరకు 292 టీఎంసీలు కానీ ఒప్పుకొని వచ్చింది మీరు. తెలంగాణకు మరణ శాసనం రాసింది మీరు, మేము కాదు. మీరు మరణ శాసనం రాసింది కాబట్టి ఆంధ్ర ప్రభుత్వం అదే సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంది. గతంలో వాళ్ళ ప్రభుత్వం ఒప్పుకొని పోయారు, వాళ్ళ ముఖ్యమంత్రి అదే వాళ్ళ ప్రిన్సిపల్ సెక్రటరీ 299 టీఎంసీలు 8 సంవత్సరాల నుంచి వాడుకున్నాం అని చెప్పేసి బలమైన వాదనలు ఆంధ్ర ప్రభుత్వం వినిపిస్తూ ఉంది. మీ అసమర్థన మూలంగా, మీరు అపెక్స్ కమిటీ పోకపోవడం మూలంగా తెలంగాణ మరణ శాసనం రాసింది మీరు. తెలంగాణకు పోతిరెడ్డిపాడు పొక్క, సమైక్య రాష్ట్రంలో కూడా అంత అన్యాయం జరగలే. మీరు ముఖ్యమంత్రి అయితే పోతిరెడ్డిపాడు పొక్క పెరిగింది, రాయలసీమ రత్నాల సీమని చేసుకోని చెప్పింది మీరు. రోజమ్మకాడ రాజశంకర్ తిని రాయలసీమ రత్నాల సీమ చేసుకొని చెప్పింది మీరు. చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమ కడితే ప్రశంసించింది అసెంబ్లీలో మీరు, మేం కాదు. అదే కాకుండా మిగులు జలాలు వరద జలాలను వాడుకోని చెప్పింది మీరు. మీ తర్వాత అక్కడ చంద్రబాబు నాయుడు గారు గోదావరి జలాల మీద కందేసిన మాట వాస్తవం. మీ ఆయనలో తెలంగాణకు అన్యాయం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రగతి భవనం పిలిపించి పంచమన్న ప్రమాణాలు పెట్టి రాయలసీమ కావచ్చు ఆంధ్ర నీళ్లు తీసుకుపోని చెప్పిన మీరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడితే తెలంగాణ సమాజం నవ్వుకుంటారు. హరీష్ రావు గారు కృష్ణా జలాల మీద చర్చ చేద్దామంటే పారిపోయింది మీరు, మేం కాదు. గోదావరి జలాల మీద చర్చ చేద్దాం, కృష్ణా జలాల మీద చర్చ చేద్దాం. ఎవరి ఆయనలో తెలంగాణకి అన్యాయం జరిగిందో, తెలంగాణకి ఎవరు మరణ శాసనం రాసిందో, పాలమూరు రంగారెడ్డిని ఎండబెట్టిన వాళ్ళు ఎవరు, రంగారెడ్డి జిల్లాలో మీటింగ్ పెడుతున్నావు, పాలమూరులో మీటింగ్ పెడుతున్నావు, నల్గొండలో మీటింగ్ పెడతావు. ఏమైంది మరి 3 మీటింగ్ పెడితే ఎందుకు పారిపోయినావు? నల్గొండ జిల్లాకు అన్యాయం చేసింది మీరు, పాలమూరు రంగారెడ్డికి అన్యాయం చేసింది మీరు, రంగారెడ్డి జిల్లాకు అన్యాయం చేసింది మీరు. ప్రాణహిత చెరువుల ప్రాజెక్టుని రద్దు చేసి మీరు పాలమూరు రంగారెడ్డికి అదే రంగారెడ్డి జిల్లాకు అన్యాయం చేశారు. దూరాలు కట్టాల్సిన ప్రాజెక్ట్ కట్టకుండా మీరు పాలమూరు రంగారెడ్డి పేరు మీద 55,000 కోట్ల రూపాయల అంచనాలు పెంచి సమైక్య రాష్ట్రంలో ఉన్న అనుమతుల ప్రకారం ఆనాడు 33,000 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్ట్ 55,000 కోట్లు అని చెప్పి అంచనాలు పెంచి ఇప్పుడు 8,000 కోట్ల రూపాయలు అవుతా ఉంది. మొత్తం కలిసి కృష్ణా జలాల్లో 2 టీఎంసీల మించి మొత్తం ప్రాజెక్టులు పూర్తయినా కూడా 2 టీఎంసీలు వాడుకునే పరిస్థితి. శ్రీశైలం లెఫ్ట్ కెనాల్ నుంచి నీళ్లు తీసుకొస్తామని చెప్పిన మీరు 23,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టరు, ఇంతవరకు 1 ఎకరా భారతలే. మీ ఆయన ఏదో తెలంగాణకి ఏదో న్యాయం జరిగిందట, తెలంగాణకి ఏదో మేమేదో అన్యాయం చేస్తామని చెప్పేసి హరీష్ రావు గారు మాట్లాడి దయ్యాలు వేదాలు పోలు ఇచ్చినట్టుంటది. మీరే చేసిరు. అమరజ్యోతి నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు, కాళేశ్వరం నుంచి కలెక్టర్ల వరకు, సెక్రటరీ నుంచి సీతారామ ప్రాజెక్ట్ వరకు, ప్రగతి భవన్ నుంచి అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి వరకు, మిషన్ భగీరథ మిషన్ కాకతీయ వరకు మీరు అవినీతి పాల్పడరని చెప్పేసి కల్వకుంట్ల కవిత గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. మీరు అవినీతి చేసింది మాట వాస్తవం. 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద 2 లక్షల కోట్లు అని చెప్పి 1,80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అయినా 1 ఎకరం బారలే.
అదే నీటి అలకేషన్ జరగలేదు. సీతారామ ప్రాజెక్ట్ కావచ్చు, పాలమూరు రంగారెడ్డి కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, తెలంగాణ వాటర్ అలకేషన్ జరగలేదు కదా. మీ ఆయనలో తెలంగాణకి అన్యాయం చేసి ఏదో గోదావరి జిల్లాలో హైదరాబాద్ మీరే తీసుకొచ్చినాం. అదేవిధంగా కాళేశ్వరం అనేది మరి మీరు 3 ప్రాజెక్టులు పనిచేయకుండా కూడా మరి ఎట్లా కాళేశ్వరం సంబంధించినటువంటి ప్రాజెక్టులు నడుస్తున్నాయి చెప్పండి. కాలువలు ఎట్లా నీళ్ళు వస్తున్నాయి చెప్తా ఉన్నారు. మేము కంటే శ్రీపాద ఎల్లంపల్లె కదా. ఈరోజు దిక్కేమైంది, శ్రీపాద ఎల్లంపల్లె దిక్కైంది కదా ఈరోజు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఖచ్చితంగా అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం చర్చ చేయడానికి సిద్ధంగా ఉంటే, ఇప్పుడు మీరు సిద్ధంగా ఉంటే ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీకు దమ్ముంటే కేసీ గారితో లేఖ రాపిస్తే ప్రభుత్వం చర్చ చేయడానికి సిద్ధంగా ఉంది. ఆల్రెడీ సమాధానం చెప్తాని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. కాబట్టి ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ రెచ్చగొట్టే ప్రసంగాలు మాని, మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం, ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా సెంటిమెంట్ రాజు చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్తానికి సిద్ధంగా ఉంది. కమిటీ వేసింది కాబట్టి కమిటీలో సమాధానం కావచ్చు, ఆంధ్ర ప్రభుత్వం ఏం కోరుకుంటుంది, తెలంగాణ ఏం కోరుకుంటుంది అని చెప్పడం కోసం మాత్రమే ఈ రోజు సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళింది. వీళ్ళు చెప్పినట్టు బైకాట్ చేయాలి. గతంలో బైకాట్ చేస్తే తెలంగాణకు ఆగం చేసారు మీరు. రైట్, ఓకే. చరణ్ గారు, సుమిత్రానంద్ గారు, శ్రీనివాస్ గారు విన్నర్ గా మొత్తానికైతే హరీష్ రావు గారు